నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా మన మెగాస్టార్ చిరంజీవి గారు 'ఠాగూర్' సినిమాలో సినిమా క్లైమాక్స్‌లో కోర్ట్‌లో జడ్జి గారు ఒక డైలాగ్ అనే కన్నా మంచి మాట ఒకటి చెప్తారండి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది ఒకసారి చదివి మీకు వినిపిస్తాయండి. ఒకసారి ఇవ్వమ్మ నాన్న అది, ఎందుకంటే అది చూసి చదువుతాను. అక్కడ 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి గారు చెప్పిన ఇదేంటంటే, ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఎక్కిపోదో, ఎక్కడ ఒక మనిషిని తోటి మనిషి దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వాతంత్రంలోనికి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అని ఒక మంచి మాట చెప్తారండి. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిందండి, ఇది చెప్పింది. మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు 'ఠాగూర్' సినిమాలో చెప్పిన డైలాగ్ అండి. కానీ ఇందులో ఈ సినిమా చాలా హిట్ అయిందండి. ఎంత హిట్ అయిందంటే అప్పట్లో సెన్సేషనల్. ఈ కోర్టులో సీన్ అయితే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయండి. ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే వర్షన్ ఒకటైతే, చిరంజీవి గారి మాటల్లో చెప్తే దీనికి ఇంకాస్త కొంచెం గంభీరత్వం, కొంచెం మాటకు కూడా కొంచెం అందంగా కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు చెప్పే వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది కదా ఆ మాట. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది వేరు, మేము చెప్పింది వేరు. ఆయన చెప్తే లక్షల్లో కాదు కోట్లలో ఇన్స్పైర్ అవుతారండి జనాలు. ఇప్పుడు ఇందులో చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినట్టు మనం ఎక్కడ ఉంటుందండి, మనం ఎలాగ ఉంటున్నామండి. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన దీని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం మనం నీతి నిజాయితీ ఏమీ ఉండట్లేదండి. ఆయన చెప్పిన దాని ప్రకారం మనం విభజించి పాలించు అన్నట్టు, బ్రిటిష్ వాళ్ళు గతంలో విభజించి పాలించు అనే పదం ఈ ప్రతి ఒక్కరు వాడతారండి. కానీ అదే జరుగుతుంది మన దేశంలో. కులం, మతం, జాతి తారతమ్యాలు ఎక్కువైపోతున్నాయండి రోజు రోజుకి. అలాగే మనసులో కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోయి ఒక మనిషిని తోటి మనిషి దోచుకోవడం అన్నారు కదా ఇక్కడ, కానీ దోచుకోవడం ఎక్కువైపోతుందండి. ఒక మనిషిని ఏదో సినిమాలు చెప్తారు, ఒక మనిషిని కొంతమందిని తొక్కితే పైకి వస్తారంటారు. అలాగే ఈయన ఎదుగుదలకు ఈయన చూసుకోవట్లే. ఒక మనిషిని కొంతమందిని తొక్కి ఈయన పైకి వెళ్ళడానికి చూసుకుంటున్నాడు. అంటే అతను ఎదగడానికి చూసుకోవట్లేదు, కానీ వీళ్ళని అణిచేసి ఈ ఆయళ్ళ పై నుంచి వద్దామనుకోని చూస్తున్నారండి. అలాగే మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువైపోతుందండి ఇప్పుడు విజ్ఞానం అన్నారు కదా, విజ్ఞానం ఏమీ ఉండట్లేదండి. విజ్ఞానం పోయి మొత్తం మూఢనమ్మకాలు, చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాల వైపే ఇది అవుతున్నారండి. క్వైట్ ఆపోజిట్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ఈ మంచి మాట, మన చిరంజీవి గారి నోటెంబడి వచ్చిన ఈ మంచి మాటని క్వైట్ ఆపోజిట్గా జరుగుతుందండి. మనం కొట్టుకు చేస్తున్నామండి. ఇప్పుడు భగవంతుడా నా దేశాన్ని స్వర్గంలోకి తీసుకెళ్ళు అని చెప్పి అన్నారు కదా, మేలుకొలుపు అన్నారు కదా. కానీ ఎలాగుందంటే సొసైటీలో చిరంజీవి గారు చెప్పిన దానికి మొత్తం ఆయన ఏదైతే అనుకున్నారో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనుకొని రచించారో, చిరంజీవి గారు చెప్పారో, దానికి క్వైట్ ఆపోజిట్గా జరుగుతుందండి మొత్తం. మనం అన్నీ ఇప్పుడు సొసైటీలో ఏదైతే మంచి అనుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్గా జరుగుతుందండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను చెప్పినా సరే, అంటే రంజిత్ కుమార్ చెప్పినా సరే, అది మంచి అయితే తీసుకోండి, చెడైతే రంజిత్ కుమార్ని కూడా పక్కన పాడేయండి. రంజిత్ కుమార్ చెప్పిన దాన్ని మీరు నమ్మొద్దు అంటున్నాను. అంతకైనా నేను వీడియోలో ఏం చెప్పలేనండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మన 'ఠాగూర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు నడుచుకుంటే అసలు మనకి తారతమ్యాలు ఏమీ ఉండవండి.
మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ఈ మంచి మాటని రచించారో దాన్ని మనం రీచ్ అవుతామండి. దాన్ని రీచ్ అవ్వడం పక్కన పెట్టండి, మనం అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారండి, సంతోషంగా. మనం ఇంకా ఇలాగే ఎప్పటిలాగే ఉంటాం అనుకుంటే మనం ఇలాగే ఉంటామండి, పీతల్లాగా. ఏదో సినిమా ఏదో కథలో చెప్తారండి, ఆ పీతల్లాగా ఒక పీతని కాలు పట్టుకొని ఇంకో పీతని కాలు పట్టుకొని ఇంకో పీత. మన ఇండియా పీతల పరిస్థితి అలాగ ఉంటుందండి. వేరే దేశాల్లో చెప్తారండి, వాళ్ళు అభివృద్ధి అయిపోతారండి. మంది నేను ప్రభుత్వాల్ని, రాజకీయ నాయకుల్ని, అధికారులు అనట్లేదండి. మనం మారాలి ముందు. మనలో మార్పు ఎక్కడ వస్తుందండి? చివరిగా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారు చెప్పినట్టుగా మనం ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి, మనం ఎలా వెళ్తున్నాం. సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు. ప్రతి సినిమాలో ఇప్పుడు మంచిగా చేస్తారు సినిమాలు, కానీ ఆ సినిమాల్లో మనం పాటలు, ఫైట్లు, ఈ లవ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం. వాటితో పాటు సినిమా క్లైమాక్స్లో దాని వలన ప్రభావం ఏంటి అని చెప్పి చేస్తారు. కానీ అప్పటి వరకు మనం చూసిన అది మనం ఇప్పుడు ఫ్యాక్షనిజం, ఒకరిని చంపడం, ఒకరిని తిట్టడం, కొట్టడం, వాటిని ఇన్స్పైర్ తీసుకుంటున్నాం, కానీ దాంట్లో మంచిని తీసుకోవట్లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే కోరుకుంటున్నానండి, మనం మంచి ఏదైతే అదే తీసుకుందాం. మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టుగా ఆయన పేరు చెప్పుకొని మాకు చిరంజీవి గారే ఆదర్శం, ఆయన్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతామని చెప్పుకోవడం కాదండి. ఆయన చెప్పిన మాటలను కూడా మనం ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం. నమస్కారం.